హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్‌గా స్నాక్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే జస్ట్ 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఈ స్నాక్‌ని మనం వాళ్ళకు ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇందులోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి. అలానే పావు కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పుల్లటి పెరుగు తీసుకోవడం వలన మనం ఇన్‌స్టంట్‌గా చేస్తున్నాం కదా! స్నాక్ చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలిపేటప్పుడు మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసేసేయండి. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా వేసేసేయండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేయండి. మనం ఇన్‌స్టంట్‌గా చేస్తున్నాం కదా! కొంచెం వంట సోడా వేస్తే మనకు బాగా పొంగుతాయన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. మనకు పిండి ఇక్కడ మరీ జారుగా ఉండకూడదు. అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోండి. ఇలా పునుగుల్లా వేసేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలుతాయి కదా! ఆ టైంలో మరొక వైపు తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో మొత్తం కూడా ఇదే విధంగా బోండాల్లా ప్రిపేర్ చేసుకున్నాక వేడిగా పిల్లలకి సర్వ్ చేయడమేనండి. ఈ రుచికరమైన స్నాక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.